ఓం నమో వెంకటేశాయ. ఆలపాటి చమక్కులు కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ 244 ఎపిసోడ్కి సుస్వాగతం. దేవుడి దగ్గరికి వెళ్తే అది వెంకటేశ్వర స్వామి అయినా మరో దైవమైనా ఆ దైవం కోసం మనం వెళ్ళడం, ఆ క్షేత్రాన్ని దర్శించుకోవటం, ఆ స్వామికి రకరకాలుగా కైంకర్యాలు చేసుకోవడం, ఆ స్వామి కృపకి పాత్రులవ్వడానికి ప్రయత్నించడం అనేటువంటిది మానవ జీవన సార్థక్యం. అయితే మనలో చాలామందికి నేను ఇప్పుడు చెప్పబోయేటువంటి రకరకాల వ్యక్తులు తారసపడుతుంటారు. నేను వెళ్ళాను గుడికి, ఫలానా క్షేత్రానికి వెళ్ళాను, 15 నిమిషాల దర్శనం అయిపోయింది అంటాడు ఒక ఆయన. నేను రోజుకు 4 గంటల సేపు ప్రార్థన చేస్తాను, పూజలు చేస్తాను అంటాడు. ఇంకొక ఆయన నేను ఇంతెత్తు కుంకుమ పోస్తానంటాడు. ఆయనే కాదు, ఆమె కూడా ఉండొచ్చు వీళ్ళలో. ఇంకొకరు నేను రకరకాల పువ్వులతో అర్చన చేస్తాను. ఇంకొకరు నేను నానావిధ అలంకారాలు చేసి దేవుణ్ణి పూజించుకుంటాను. ఇంకొకరు రకరకాల నైవేద్యాలు మా ఇంట్లో 20-30 రకాలు చేస్తాం ప్రతిరోజు. ఇలా రకరకాలుగా దేవుడి గురించినటువంటి తమ భక్తి తాలూకు బడాయి అనుకోవాలి. ఈ ఎపిసోడ్లో చెప్పబోయేటువంటి కొన్ని విషయాలు కొంచెం ఘాటుగా అనిపించిన, కొంచెం గట్టిగా చెప్పినట్లు అనిపించిన, ఇవన్నీ ఆధ్యాత్మిక జీవన యథార్థాలు అని నేను మనవి చేసుకుంటాను. దేవుడి దగ్గరకు ఎంతో తొందరగా వెళ్ళేసి వచ్చాను, దర్శనం తొందరగా అయిపోయింది అనుకోవటం కాదు కావలసింది. నువ్వు దేవుణ్ణి చూడటం కాదు, దేవుడు నిన్ను చూశాడా లేదా అనేటువంటిది ముఖ్యం. అదేంటి దేవుడు మనల్ని చూడటం ఏంటి అంటే, పత్రం పుష్పం ఫలం తోయం అని మన పెద్దవాళ్ళు చెప్పినట్టుగా దేవుడికి కావలసింది నీ భక్తి భావన, నిర్మలమైనటువంటి హృదయ అంతరాళల నుంచి వచ్చేటువంటి పవిత్రమైన భక్తి భావన. అంతటి పవిత్రమైన భక్తి భావనతో నువ్వొక ఆకు సమర్పించిన, ఒక పువ్వు సమర్పించిన, ఒక కాయో పండో నైవేద్యంగా పెట్టిన, ఒక నీటి చుక్క చల్లినా దేవుడు స్వీకరిస్తాడు. కొన్నిసార్లు మనం చెప్పుకున్నాం ఇదే ఆలపాటి చమక్కులు కార్యక్రమంలో, భక్తి ఎగ్జిబిషన్కి సంబంధించిందిగా ఉండకూడదు. నేను ఇంత చేశాను, అంత చేశాను, ఇది చేస్తాను, అది చేస్తాను అని చెప్పి ఎగ్జిబిషన్ లాగా చేసుకోవడం, చూపించుకోవటం అనేటువంటిది కాదు భక్తుడి నుంచి భగవంతుడు కోరుకునేది. ఈ భక్తుడు నా పట్ల ఎటువంటి భావం కలిగి ఉన్నాడు, భావన, ఆ భావనలో ఎంతటి సాంద్రత ఉంది, ఎంత లోతుగా నన్ను విశ్వసిస్తున్నాడు, ఎంత నిష్ఠగా నన్ను తలుచుకుంటున్నాడు. దేవుడు చూసేది అది. తిరుపతి వెళ్ళాం, తిరుపతి నుంచి తిరుమల వెళ్ళాం, ఫ్లైట్లో వెళ్ళాం, ఇంకో రకంగా వెళ్ళాం, ఏదేదో చేసాం, టక్కన వెళ్ళి వచ్చేసాం అనుకోవడం కాదు కావలసింది. నేను ఎక్కడికి వెళ్ళినా ఎంత సులభంగా అయిపోతుందో తెలుసా దర్శనం అని చెప్పి కొంతమంది చాలా గొప్పగా ఫీల్ అవుతూ ఉంటారు, చెప్పుకుంటూ ఉంటారు. చుట్టూ ఉన్నవాళ్ళు కూడా అలాగా, మీరు అంత గొప్పవాళ్ళ, మీకు అంత నెట్వర్క్ ఉందా అని చప్పట్లు కొట్టొచ్చు. కానీ దేవుడిని నిర్మలమైనటువంటి హృదయంతో సేవించుకోవడం అనే ఏకైక భావనతో, ఆ భావనలో ఎటువంటి కల్తీ లేకుండా స్వచ్ఛంగా అచ్చంగా, ఉదాహరణకి తిరుమల తీసుకుంటే, ఆ తిరుపతి వెళ్ళాము, తిరుపతిలో చెప్పులు వదిలేసాము, 7 కొండలు ఎక్కాము కాలినడకన, ఆ 7 కొండలు ఎక్కి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళాము. ఈ దారి పొడుగుతా ఆ కబుర్లు ఈ కబుర్లు సొల్లు ఇంకోటి కాకుండా స్వామిని గురించే తలచుకోవటం, స్వామి నామమే స్మరించుకోవటం, స్వామిని గురించే పక్కన వాళ్ళతో అన్నీ చర్చించుకోవటం,
స్వామికి సంబంధించి మన భక్తికి సంబంధించినటువంటి అనుభవాలని షేర్ చేసుకోవటం, స్వామికి సంబంధించినటువంటి అనేక భక్తుల పాలిట ఆయన ఏ విధంగా వరాలిచ్చాడు, ఏ విధంగా మోక్షం ఇచ్చాడు అనేటువంటి గాథలని గుర్తు చేసుకుంటూ ఉండటం, అది కావలసింది. ఎగ్జిబిషన్ కాదు, ఎక్స్ప్రెషన్. దేవుడు కోరుకునేది అటువంటి భక్తుణ్ణి. నేను లోపల 20 నిమిషాలు ఉన్నాను, అందరికీ అది సాధ్యం కాదు. నువ్వు 20 నిమిషాలు ఉన్నానని చెప్పి భుజాలు ఎగరేసుకోవటం, సంకలు గుద్దుకోవటంలాగా చేసుకుంటే అది నీకేదో ఒక తాత్కాలికమైనటువంటి సంతృప్తి కలిగిస్తుందే తప్ప నిజమైనటువంటి భక్తి ఏమిటి అనేది దేవుడు చూస్తాడు. కాబట్టి ఆ దేవుడు చూసేలాగా ఉండగలిగినటువంటి భక్తి భావాన్ని పెంచుకోవటం అది మనిషికి చాలా ముఖ్యం. అనేకసార్లు నేను చెప్పినట్టుగా చిన్న చిన్న విషయాల్లాగా అనిపించేటువంటి ఇటువంటి కొన్ని ఆలోచనలు అక్కడక్కడ గనక మనకి అప్పుడప్పుడు మనం చేయగలిగితే భక్తి పట్ల, భగవంతుడి పట్ల, మన జీవన విధానం పట్ల అద్భుతమైనటువంటి మార్పులు తెచ్చుకోవడానికి అవకాశం లభిస్తుంది అనేది నా విన్నపం. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. సే లవ్. ప్రేమతో ఎప్పటికీ మీ కళాసింధు, ట్యాగ్లైన్ కింగ్, డాక్టర్ ఆలపాటి. ఓం నమో వెంకటేశాయ.